మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్&ఎస్ పబ్లికేషన్స్. హలో గైస్, వెల్కమ్ టు ఎస్&ఎస్ పబ్లికేషన్స్. రీసెంట్లీ మనకి ఏ హైకోర్టులో కానీ అండ్ డిస్ట్రిక్ట్ హైకోర్టు సంబంధించిన సిలబస్ అనేది కూడా ఒకటి అఫీషియల్గా లాంచ్ చేయడం అయితే జరిగింది. అఫీషియల్ సిలబస్ తీసుకుంటే మనకు వచ్చేసి అండ్ జనరల్ నాలెడ్జ్ వచ్చేసి 40 మార్క్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 40 మార్క్స్ అనేది ఇచ్చారు. రిలేటింగ్ టు ది ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి జనరల్ నాలెడ్జ్ అనేది కామన్గా అనేది మెన్షన్ చేశారు. ఇన్ లాస్ట్ క్లాస్ వీ డిస్కస్ అబౌట్ ది అవార్డ్స్ గురించి వచ్చేసి మనం డిస్కస్ చేసాం. అవార్డ్స్ అనేవి కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. కరెంట్ అఫైర్స్ విత్ రిఫరెన్స్ టు ది ఇండియా. ఈ కరెంట్ అఫైర్స్ టాపిక్లోకి వచ్చేసి మనకి అవార్డ్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి. అందుకు లాస్ట్ క్లాస్లో వచ్చేసి మన అవార్డ్స్ అనేవి డిస్కస్ చేసాం కాబట్టి టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది పాలిటీ టాపిక్. పాలిటీలో వచ్చేసి సుప్రీంకోర్టులో స్టాటిక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది వాళ్ళు డిస్కస్ చేద్దాం. గో త్రూ ది సిలబస్. ఫస్ట్ వచ్చేసి మనకి ఆర్ట్ అండ్ కల్చర్, ఇండియన్ ఆర్ట్, కల్చర్, డాన్స్ ఫామ్ అండ్ మ్యూజిక్. ఇండియన్ ఆర్ట్, కల్చర్, డాన్స్ ఫామ్ అండ్ మ్యూజిక్ విత్ రిఫరెన్స్ టు ది కల్చర్ పార్ట్ అనేది ప్యూర్గా అడుగుతుంది. అండ్ స్పెసిఫిక్గా వచ్చేసి డాన్స్ ఫామ్స్ అండ్ మ్యూజిక్స్ అనేవి అడుగుతూ ఉన్నారు. ఈ డాన్స్ ఫామ్స్ అనేవి స్టేట్కి సంబంధించినవి. డాన్స్ ఫామ్స్ అనేవి మనకు కొంచెం అవేర్నెస్ అయితే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కేరళ మోహినియాట్టం, ఆంధ్రప్రదేశ్ ఫేమస్ డాన్స్ ఫామ్ వచ్చేసి కూచిపూడి, అలాంటివన్నీ కూడా కొంచెం అవేర్నెస్ అనేది. ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూమెంట్. ఇండియన్ హిస్టరీ ఒకటి, ఇండియన్ నేషనల్ మూమెంట్ అనేది కూడా అడుగుతున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇండియన్ జాగ్రఫీ ఈ అగ్రికల్చర్ అండ్ ఎన్వైర్న్మెంట్. ఇండియన్ జాగ్రఫీ ఒకటి అడుగుతున్నాడు. అగ్రికల్చర్ ఇంపార్టెన్స్ అండ్ డెవలప్మెంట్స్ అండ్ అగ్రికల్చర్ గ్రోత్ రిఫరెన్స్ టు ది ఎన్వైర్న్మెంట్ గురించి కూడా అడుగుతూ ఉన్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ పాలిటీ వచ్చేసి టోటల్గా అడుగుతున్నాడు. ఎట్ ద సేమ్ టైం ఇండియన్ ఎకానమీ అండ్ కాన్స్టిట్యూషన్. జనరల్ సైన్స్ రిలేటింగ్ టు ది డే టు డే. జనరల్ సైన్స్ అనేది టోటల్గా అడగట్లేదు. డే టు డే సైన్సెస్ అవి మనకి ఏవైతే యూజ్ అవుతూ ఉంటాయో అవన్నీ స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్ అండ్ పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ స్పోర్ట్స్. సైంటిఫిక్ రీసెర్చ్, ఏవైనా రీసెర్చ్లో ఏమైనా కాన్సన్ట్రేట్ చేస్తే వాటి మీద. అవార్డ్స్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ నోబెల్ ప్రైజెస్, మ్యాన్ బుకర్ ప్రైజెస్, దాదా ఫాల్కే అవార్డ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి భారత్ రత్న అండ్ నెక్స్ట్ వచ్చేసి మిలిటరీ అవార్డ్స్, పరమవీర చక్ర అండ్ మహావీర చక్ర అవార్డ్స్ అనేవి పబ్లిష్ చేస్తూ ఉంటారు. అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఇన్ ది న్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ బీసీసీఐ చైర్పర్సన్ వచ్చేసి రోజర్ బెన్నీ వచ్చేసి అపాయింట్ చేస్తుండే, అలాంటి పర్సనాలిటీస్ కానీ ఇంకేమన్నా ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఎవరైనా వస్తే పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కానీ ఏవైనా గవర్నమెంట్ ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా రిపోర్ట్స్ పబ్లిష్ చేసినా కానీ అవన్నీ కూడా చూసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ రిలేటింగ్ టు ది ఒలింపిక్స్ కానీ కామన్వెల్త్ గేమ్స్ కానీ ఎట్ ద సేమ్ టైం వచ్చేసి ఫుట్బాల్ ఫీఫా కానీ అవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి టెన్నిస్లో వచ్చేసి వింబుల్డన్ కానీ, ఫ్రెంచ్ ఓపెన్ కానీ, ఆస్ట్రేలియన్ ఓపెన్ కానీ అవార్డ్స్ అండ్ స్పోర్ట్స్ రిలేటెడ్ కూడా అడుగుతూ ఉన్నాడు. అండ్ కరెంట్ అఫైర్స్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ విత్ రిఫరెన్స్ టు ది ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేసి కరెంట్ అఫైర్స్ అనేది చూస్తూ ఉన్నాడు. అండ్ ఎస్పెషల్లీ ఫర్ ది ఆంధ్రప్రదేశ్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ అవర్ గవర్నమెంట్ ఏం చేస్తున్నామంటే చాలా అడ్వర్టైజ్మెంట్స్ అనేది పబ్లిష్ చేస్తూ ఉంది. ఆ అడ్వర్టైజ్మెంట్స్ అనేది అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఒక్కసారి గోత్రూ చేయండి. అందులో వచ్చేసి చేయూత కింద వచ్చేసి మనకి కొన్ని ఆర్ట్స్ అనేవి మెన్షన్ చేశారు. కొండపక బొమ్మలు కానీ ఎట్ ద సేమ్ టైం వీణా కానీ ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా మీరు డైరెక్ట్గా వచ్చేసి కల్చర్లో మర్చేసుకోండి. ఓకేనా. ఏవైతే అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఉంటాయి, అడ్వర్టైజ్మెంట్స్ అనేవి అవన్నీ కూడా కల్చర్కి రిలేటెడ్గా చేసుకోండి. అఫీషియల్ సోర్స్ ఏంటమ్మంటే అవి కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. ఇంగ్లీష్ వచ్చేసి జనరల్గా ఇంగ్లీష్ అనేది అడుగుతూ ఉన్నారు. ఇది వచ్చేసి అఫీషియల్ పబ్లిష్డ్ మనకు వచ్చేసి సిలబస్. ఆల్రెడీ లాస్ట్ సెక్షన్ కూడా మనకి ఈ ఎంటైర్ జీకే మొత్తానికి 40 మార్క్స్ మొత్తానికి కూడా ఎస్&ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళు వచ్చేసి మనకు ఒక బుక్ అనేది కూడా లాంచ్ చేశారు. ఎంటైర్ సిలబస్ మొత్తం మీద కూడా ఒకసారి అది కూడా రిఫర్ చేయండి. అంటే మ్యాక్సిమం ఏం చేస్తారమ్మా అంటే ఆస్పిరెంట్స్ చేసే బ్లండర్ మిస్టేక్ ఏంటమ్మా అంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా ఒక్కొక్క బుక్ ఉంటూ ఉంటారు. లైక్ హిస్టరీకి ఒక బుక్ అని, జోగ్రఫీకి ఒక బుక్ అని, ఎకానమీకి ఒక బుక్ అని, కరెంట్ అఫైర్స్ మంత్లీ మ్యాగజైన్స్ అని ఇవన్నీ కొంటూ ఉంటారు. ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాస్లో కూడా చూపించాము. నోబెల్ ప్రైజెస్ అన్నీ కూడా అప్డేటెడ్ వన్స్ అనేవి మీకు పబ్లిష్ చేసాం. మీరు అనేది అన్ని బుక్స్
కొనుక్కోవడం కన్నా ఒక బుక్ అనేది కొనుక్కుంటే మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా డీటెయిల్డ్గా అయితే మెన్షన్ చేసాం. అన్ని జీకే సంబంధించిన అన్ని బుక్స్ అన్ని ఇంపార్టెంట్ కీ కాన్సెప్ట్స్ అన్ని కూడా స్టార్టింగ్ బేసిక్ దగ్గర నుంచి అప్ టు డెప్త్ వరకు కూడా అయితే మెన్షన్ చేసాం. ఈ జీకే 40 మార్క్స్ మొత్తాన్ని కలిపి మన బుక్ అనేది ఇనఫ్ ఉంది. ఒకసారి మనకి మార్కెట్లో అవైలబిలిటీగా ఉంది, లేదు మీరు సైట్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఎస్ ఆన్లైన్ బుక్స్ పబ్లికేషన్స్లోకి వెళ్తే మీకు డైరెక్ట్గా వచ్చేసి బుక్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. Today we are discussing about the Supreme Court. Supreme Court, we called it as an apex court. Supreme Court name ante that is called it as an apex court in India, or fundamental court in India, or first court in India. And Supreme Court అనేది ఫస్ట్ టైం వచ్చేసి మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారమ్మా అంటే బై ది బ్రిటిషర్స్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1774. ఫస్ట్ టైం వచ్చేసి 1774లో వచ్చేసి ఫస్ట్ సుప్రీం కోర్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. In the year of 1774, under the act called it as an Regulation Act. Regulation Act was passed in the year of 1773. 1773 బేస్ చేసుకొని రెగ్యులేషన్ యాక్ట్ని బేస్ చేసుకొని మనకి ఇండియాలో ఫస్ట్ సుప్రీం కోర్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారమ్మంటే కోల్కతా రీజన్లో వచ్చేసి నవ్ వచ్చేసి ఏంటమ్మంటే కోల్కతా. ఫస్ట్ వచ్చేసి కోల్కతా రీజన్లో వచ్చేసి ఫస్ట్ సుప్రీం కోర్ట్ ఇన్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ది బ్రిటిషర్స్ అనే వాళ్ళు వచ్చేసి మనకి ఫస్ట్ సుప్రీం కోర్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఆఫ్టర్ దట్ అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, Government of India Act, we call it as a basic model for the Indian Constitution. Government of India Act 1935, we call it as a basic model for the Indian Constitution. Government of India Act 1935 established the Federal Court. ఏమనేది ఎస్టాబ్లిష్ చేస్తుందమ్మా అంటే ఫెడరల్ కోర్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఈ కోర్ట్ వి కాల్ ఇట్ యాజ్ అన్ ఆల్ ఇండియా కోర్ట్. ఈ కోర్ట్ని ఏమంటారమ్మా అంటే ఆల్ ఇండియా కోర్ట్. ఫెడరల్ కోర్ట్ని ఏమంటామమ్మా అంటే ఆల్ ఇండియా కోర్ట్ అనేది అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 వచ్చేసి యాక్ట్ చేసింది. After the getting of independence, the federal court was renamed as the Supreme Court of India. మనకి స్వతంత్రం వచ్చాక మనకి ఈ ఫెడరల్ కోర్ట్ ఏదైతే ఉందో ఈ కోర్ట్ అనేది ఏమని నేమ్ చేశారమ్మా అంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అనేది అఫీషియల్గా అనేది నేమ్ చేశారు. ఇన్ ఇండియా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ది విచ్ డేట్? 28th January 1950. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అనేది ఇండియాలో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారమ్మా అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 1950 28th January రోజు వచ్చేసి మనకి ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ ఫెడరల్ కోర్టుకు వచ్చేసి ఫస్ట్ సీజే ఎవరమ్మా అంటే మిస్టర్ ఎం గ్వయర్ వచ్చేసి ఈజ్ ద సీజే ఆఫ్ ఫెడరల్ కోర్ట్. ఈ ఫెడరల్ కోర్టుకి ఫస్ట్ సీజే ఎవరమ్మా అంటే ఎం గ్వయర్ తర్వాత ఎవరున్నారమ్మా అంటే హెచ్జే కానియా గారు వచ్చేసి ఫెడరల్ కోర్టుకి అనే వానికి సీజే కింద వర్క్ అవుతూ ఉన్నారు. హెచ్జే కానియా వి కాల్డ్ ఇట్ యాజ్ అన్ లాస్ట్ సీజే ఆఫ్ ఫెడరల్ కోర్టులో లాస్ట్ సీజే ఎవరమ్మా అంటే హెచ్జే కానియా. ఆఫ్టర్ ది గెటింగ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ద ఫెడరల్ కోర్ట్ వాజ్ దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ ఆల్ ఇండియా కోర్ట్ వాజ్ రీనేమ్డ్ యాజ్ ఏ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ద ఫస్ట్ CJ of in India after the getting of independence ఎవరమ్మా అంటే హెచ్జే కానియా was appointed as the first CJ of Supreme Court. He is called it as a last CJ of Federal Court. Federal Court ki last CJ ఎవరమ్మా అంటే హెచ్జే కానియా అండ్ ఫస్ట్ CJ of India ఎవరమ్మా అంటే హెచ్జే కానియా గారు వచ్చేసి ఫస్ట్ జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్, ఆ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ కింద వచ్చేసి అపాయింట్ చేసి ఎట్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద స్టార్టింగ్ టైమ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఈజ్ 1+7. ఎంతమ్మా అంటే 1+7 దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ యాక్చువల్ స్ట్రెంగ్త్ జడ్జ్ ఎంతమ్మా అంటే 8. ద సుప్రీం కోర్ట్ స్ట్రెంగ్త్ ఎంతమ్మా అంటే ఎట్ ద స్టార్టింగ్ ఎరాలో తీసుకుంటే 1+7 దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ 8. 1 ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ CJI అండ్ 7 వి కాల్డ్ ఇట్ యాజ్ అన్ అదర్ జడ్జెస్. 7 ఎవరమ్మా అంటే అదర్ జడ్జెస్. ఎట్ ప్రజెంట్ ఎంతమంది ఉన్నారమ్మా అంటే 33+1 that is called it as an 34 judges are available. At present in Supreme Court the actual strength of Supreme Court at present entamma ante 33+1. 33 we call it as an other judges and 1 we call it as an CJI.
వన్ ఎవరమ్మా అంటే సిజేఐ. ఎట్ ప్రజెంట్ సిజేఐ ఎవరమ్మా అంటే లలిత్ కుమార్, యుయు లలిత్ వి కాల్డ్ ఇట్ యాజ్ అన్ 48th సిజేఐ. ఎన్నో సిజేఐ, 49th సిజేఐ. 49th సిజేఐ ఎవరమ్మా అంటే యుయు లలిత్. ఎవరమ్మా అంటే యుయు లలిత్. యుయు లలిత్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ది 49th సిజేఐ. సుప్రీంకోర్టులో ఎట్ ప్రజెంట్ ఎన్నో అతను ఉన్నాడమ్మా అంటే 49th సిజేఐ గారు వచ్చేసి యుయు లలిత్ కుమార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 50th సిజేఐ. యుయు లలిత్ కుమార్ వచ్చేసి ఎప్పుడు డిశ్చార్జ్ అవుతున్నారమ్మా అంటే నవంబర్ 8th వచ్చేసి అనే టర్మ్ అనేది కంప్లీట్ అవుతూ ఉంది. అండ్ నెక్స్ట్ 50th సిజేఐ ఎవరమ్మా అంటే 50th CJ, that is called it as an D.Y. Chandrachud. D.Y. Chandrachud. Chandrachud వచ్చేసి 50th CJ. 50th CJ ఎవరమ్మా అంటే D.Y. చంద్రచూద్ గారు వచ్చేసి 50th CJ కింద వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే D.Y. చంద్రచూద్ గారి యొక్క ఫాదర్ ఎవరమ్మా అంటే వైవి చంద్రచూద్. వైవి చంద్రచూద్ గారు వచ్చేసి లాంగెస్ట్ సర్వింగ్ CJ ఆఫ్ ఇండియా. లాంగెస్ట్ సర్వింగ్ CJ ఆఫ్ ఇండియా. ఇలా ఫాదర్ వచ్చేసి ఎవరమ్మా అంటే వైవి చంద్రచూద్ గారు వచ్చేసి ఎన్నో CJ అమ్మా అంటే 16th CJ ఆఫ్ ఇండియా. హీస్ సర్వ్డ్ యాజ్ ఏ లాంగెస్ట్ CJ ఆఫ్ ఇండియా. మనకి ఇతను ఎన్నో CJ అమ్మా అంటే 16th CJ ఆఫ్ ఇండియా. ఈ సర్వ్డ్ యాజ్ ఏ లాంగెస్ట్ CJ ఆఫ్ ఇండియా. ఈయన వచ్చేసి ఎప్పుడు దాకా సర్వ్ చేశారమ్మా అంటే ఎన్ని డేస్ అనేది అమ్మా అంటే 2696 డేస్ అనేది CJ కింద అయితే కంటిన్యూ చేశారమ్మా. ఏ ఇయర్ దగ్గర నుంచి అమ్మా అంటే 1978 to 1985. ఇన్ ద మంత్ ఆఫ్ జూలై వచ్చేసి రిటైర్మెంట్ అనేది జరిగింది. ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరిలో వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. అప్రాక్సిమేట్లీ ఎన్ని డేస్ అమ్మా అంటే 2696 డేస్ అనేది వచ్చేసి CJ కింద వర్క్ చేసేవారు. ఎవరమ్మా అంటే వైవి చంద్రచూద్. వి కాల్డ్ ఇట్ యాజ్ అన్ లాంగెస్ట్ సర్వింగ్ CJ ఆఫ్ ఇండియా. ఎవరి ఫాదర్ అమ్మా అంటే D.Y. చంద్రచూద్ వాళ్ళ ఫాదర్. D.Y. చంద్రచూద్ వాళ్ళ ఫాదర్ ఎవరమ్మా అంటే వైవి చంద్రచూద్ గారు. ఈయన వచ్చేసి ఎన్నో CJ అమ్మా అంటే 50th CJ. ఈయన వచ్చేసి ఎన్నో CJ కింద వర్క్ అవుతున్నారమ్మా అంటే 50th CJ. హీ విల్ టేక్స్ హిస్ ఆఫీస్ ఫ్రమ్ నవంబర్ 9th ఆన్వర్డ్స్. అండ్ ఆఫీస్ అనేది ఎప్పుడు తీసుకుంటున్నారమ్మా అంటే నవంబర్ 9th ఆన్వర్డ్స్ అఫీషియల్గా వచ్చేసి D.Y. చంద్రచూద్ గారు వచ్చేసి CJ కింద అయితే అపాయింట్ చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు 49th CJ వచ్చేసి మనకి యుయు లలిత్ ఉన్నారమ్మా. అండ్ నెక్స్ట్ 50th అనేది నవంబర్ 9th తర్వాత అంటే మనకి ఎవరమ్మా అంటే దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ D.Y. చంద్రచూద్. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కొంచెం మైండ్లో పెట్టుకున్నాం. ఓకే, నా బుక్స్ అన్నిట్లో కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఒకసారి మనకి కాంపిటేటివ్ సెక్టర్లో అప్డేట్ అవ్వడమే వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరూ కూడా చేసే మిస్టేక్స్ ఏంటి అంటే అప్డేట్ అవ్వకపోవడం వల్లే వచ్చేసి మిస్టేక్స్ అనేది అందరం చేస్తూ ఉంటాం. అందుకోసమే వచ్చేసి మ్యాక్సిమం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనేది అప్డేట్ అవ్వండి. ఇలాంటి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి అనేది ఉంటుంది. ఆల్రెడీ D.Y. చంద్రచూద్ గారు వాళ్ళ ఫాదర్ ఎవరమ్మా అంటే వైవి చంద్రచూద్ గారు. లాంగెస్ట్ సర్వింగ్ ఆఫ్ CJ. అతి ఎక్కువ కాలం పనిచేసిన ఎవరమ్మా అంటే వాళ్ళ ఫాదర్. అదే తక్కువ కాలం ఎవరు పనిచేశారమ్మా అంటే షార్టెస్ట్ CJ, దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ 22nd CJ ఆఫ్ ఇండియా. 22nd CJ ఆఫ్ ఇండియా ఎవరమ్మా అంటే కమల్ నారాయణ్ సింగ్. గారు వచ్చేసి జస్ట్ ఈ సర్వ్డ్ యాజ్ ఏ 17 డేస్. ఎన్ని డేస్ వర్క్ చేశారమ్మా అంటే ఈ సర్వ్డ్ యాజ్ ఏ జస్ట్ 17 డేస్ అనేది CJ కింద అయితే వర్క్ చేశారు. ఎవరమ్మా అంటే షార్టెస్ట్ CJ ఆఫ్ ఇండియా ఎవరమ్మా అంటే దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ కమల్ నారాయణ్ సింగ్ గారు వచ్చేసి షార్టెస్ట్ అనేది సర్వ్ చేయడం జరిగింది. ఎన్ని డేస్ సర్వ్ చేశారమ్మా అంటే జస్ట్ 17 డేస్ అనేది వర్క్ చేయడం అయితే జరిగింది. అయితే ఎప్పటి నుంచమ్మా అంటే 25th నవంబర్ 1991 to 12th డిసెంబర్ 1991.
ఎప్పటిదాకా వర్క్ చేశారమ్మా అంటే 25th November 1991 టు 11th December 1991 వచ్చేసి షార్టెస్ట్ సర్వింగ్ సీజే ఎవరమ్మా అంటే దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ కమల్ నారాయణ్ సింగ్. కమల్ నారాయణ్ సింగ్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనకి షార్టెస్ట్ సీజే కింద అయితే వర్క్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, ఇలా రిలేషన్స్ అనేవి జాగ్రత్తగా చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఎవరమ్మా అంటే హెచ్జే కానియా, అండ్ నెక్స్ట్ వచ్చేసి లాంగెస్ట్ సర్వింగ్ సీజే ఎవరమ్మా అంటే వైవి చంద్రచూడ్. వైవి చంద్రచూడ్ ఈ సర్వ్డ్ యాజ్ ఎ లాంగెస్ట్ సీజే. షార్టెస్ట్ ఎవరమ్మా అంటే కమల్ నారాయణ్ సింగ్. కమల్ నారాయణ్ సింగ్ వచ్చేసి ఎన్నో సీజే అమ్మా అంటే 22nd సీజే. అదే వైవి చంద్రచూడ్ వచ్చేసి 16th సీజే, అంటే డివై చంద్రచూడ్ వచ్చేసి 50th సీజే ఆఫ్ ఇండియా. ఇవన్నీ కొంచెం కోరిలేట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. మనకి కాంపిటేటివ్లో ఫస్ట్ చేసే మిస్టేక్స్ ఏంటమ్మా అంటే అప్డేట్ అవ్వకపోవడం, అండ్ నెక్స్ట్ వచ్చేసి కోరిలేషన్ చేసుకోకపోవడం, ఒక్కొక్క దానికి ఇంటర్లింక్ చేయకపోవడమే అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు తిని వచ్చారు కాబట్టి బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం రీసెర్చ్ చేయడం అనేది చేయండి. ఇంతవరకు అయితే మనకు సరిపోతుంది. అయితే అసలు సుప్రీంకోర్టు జడ్జ్ అనే అతన్ని ఎలా అపాయింట్ చేస్తారు, ఫస్ట్ థింగ్ అనేది అసలు సుప్రీంకోర్టు జడ్జ్ అనేది ఎలా అపాయింట్ చేస్తారు, అసలు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సుప్రీంకోర్టుకి ఎలా ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారని చూద్దాం. Supreme Court. This is called it as an union judiciary. The government has a three organs. Government has a three organs: legislature, executive, judiciary. Indian constitution is adopted the two forms of the government. That is called it as a central government and state government. Indian constitution adopted the two forms of the government: central government and state government. The central government we call it as an union government. State government we call it as a local government. Central government name ante union government. Under union government, union legislature, యూనియన్ ఎగ్జిక్యూటివ్, యూనియన్ జ్యుడిషియరీ అనేది 3 ఆర్గాన్స్ అనేవి ఉంటాయి. గవర్నమెంట్ కంప్రైజెస్ ఆఫ్ 3 ఆర్గాన్స్. అందులో వచ్చేసి యూనియన్ జ్యుడిషియరీ, దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ సుప్రీం కోర్ట్ వి కాల్డ్ ఇట్ యాజ్ అన్ యూనియన్ జ్యుడిషియరీ. యూనియన్ జ్యుడిషియరీని ఏమంటాం అంటే దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ సుప్రీం కోర్ట్ని వచ్చేసి యూనియన్ జ్యుడిషియరీ అని కూడా అంటూ ఉంటాం. సుప్రీం కోర్ట్ వాజ్ మెన్షన్డ్ అంటే అది పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి తీసుకుంటే పార్ట్స్, షెడ్యూల్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్స్ అండ్ అమెండ్మెంట్స్ అనేవి ఉంటాయి. పార్ట్స్ వి కాల్డ్ ఇట్ యాజ్ అన్ చాప్టర్స్. అండర్ పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ మెయిన్లీ డిస్కస్ అబౌట్ ది యూనియన్ గవర్నమెంట్. అండర్ యూనియన్ గవర్నమెంట్లో యూనియన్ జ్యుడిషియరీ వచ్చేసి పార్ట్ 5లో వచ్చేసి మెన్షన్ చేస్తాం. అండర్ ఆర్టికల్ 124 to 147. 124 to 147 is mainly discussed about the Supreme Court. The Supreme Court Article 124 of Indian Constitution it says that there shall be a Supreme Court or there shall establish the Supreme Court of India. Article 124 ప్రకారం తీసుకుంటే ఇండియాకి అనేది సుప్రీం కోర్ట్ అనేది ఒక ఎపెక్స్ కోర్ట్ అనేది ఉండాలి అని చెప్పారు. ఏ ఆర్టికల్ అమ్మా అంటే 124లో వచ్చేసి చెప్పారు. సుప్రీం కోర్ట్ వి కాల్డ్ ఇట్ యాజ్ అన్ ఎపెక్స్ కోర్ట్. సుప్రీం కోర్ట్ని ఏమంటారమ్మా అంటే ఎపెక్స్ కోర్ట్ ఆర్ ఫస్ట్ కోర్ట్ ఇన్ ఇండియా. సుప్రీం కోర్ట్ వి కాల్డ్ ఇట్ యాజ్ అన్ ఎపెక్స్ కోర్ట్ ఆర్ ఫస్ట్ కోర్ట్ ఇన్ ఇండియా. అయితే ఈ సుప్రీం కోర్టులో కూడా మనకి మెంబర్స్ సీజేఎస్ని ఎలా అపాయింట్ చేస్తారమ్మా అంటే బై కొలీజియం సిస్టమ్. ద జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఈస్ అపాయింటెడ్ బై కొలీజియం సిస్టమ్ బై సీనియారిటీ. ఎలా అపాయింట్ చేస్తారమ్మా అంటే బేస్డ్ ఆన్ సీనియారిటీని బేస్ చేసుకొని మనకి సుప్రీం కోర్ట్ జడ్జెస్ అనే వాళ్ళని అపాయింట్ చేస్తూ ఉంటారు. అయితే క్వాలిఫికేషన్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ జడ్జెస్, సుప్రీం కోర్ట్ జడ్జ్ అవ్వాలి అంటే మినిమం ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి అమ్మా అంటే ఫస్ట్ వన్ వచ్చేసి సిటిజన్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటమ్మా అంటే సిటిజన్ ఆఫ్ ఇండియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే ఈ మస్ట్ కంటిన్యూస్లీ వర్క్డ్ యాజ్ ఏ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్, 1 or more కోర్ట్స్. 1 or more కోర్ట్స్లో వచ్చేసి ఈ కంటిన్యూషన్గా అనేది ఒక 5 years అనేది జడ్జ్ కింద అనేది వర్క్ చేస్తూ ఉండాలి. ఎక్కడమ్మా అంటే హైకోర్ట్స్లో. ఏదో ఒక హైకోర్ట్స్లో వచ్చేసి 2 or more హైకోర్ట్స్, 1 లేదా 2 హైకోర్ట్స్లో వచ్చేసి 5 years కింద జడ్జ్ కింద అయితే వర్క్ చేయాలి. అండ్ లేదు అంటే హీ మస్ట్ కంటిన్యూస్లీ వర్క్డ్ యాజ్ ఏ 10 years యాజ్ ఏ అడ్వకేట్. 10 years వచ్చేసి ఎలా వర్క్ చేయాలమ్మా అంటే అడ్వకేట్ కింద అయితే వర్క్ చేయాలి. 10 years యాజ్ ఏ అడ్వకేట్. అడ్వకేట్ అంటే లైక్ ఏ లాయర్ కింద వచ్చేసి వర్క్ చేస్తూ ఉండాలి. 10 years యాజ్ ఏ అడ్వకేట్ కింద వర్క్ చేస్తే వాళ్ళని వచ్చేసి ఏం చేస్తారమ్మా అంటే సుప్రీంకోర్టు జడ్జి కింద చేయొచ్చు. ఈ 3 points ఉంటే సరిపోతుందా అంటే లేదా. ఈ 3 pointsతో కాకుండా 4th qualification is very very important. That is called it as an he must distinguished with the in the mind of the President of India.
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి మైండ్ సెట్లో వచ్చేసి ఇతను ఆ బాధ్యతలన్నీ కూడా నెరవేరగలడు అనుకున్నప్పుడే ఈ మస్ట్ డిస్టింగ్విష్ విత్ ద మైండ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి అనిపిస్తే ఈజ్ అపాయింటెడ్ యాజ్ ది CJ ఆఫ్ ఇండియా. సుప్రీంకోర్టు జడ్జిని ఎలా అపాయింట్ చేస్తారమ్మంటే బై కొలీజియం సిస్టమ్. కొలీజియం సిస్టమ్ వి కాల్డ్ ఇట్ యాజ్ అన్ సింప్లీ కాల్డ్ ఇట్ యాజ్ అన్ సీనియారిటీ సిస్టమ్. ఎవరైతే సీనియర్ అనే వాళ్ళు ఉంటారో వాళ్ళని సుప్రీంకోర్టు జడ్జి కింద అనేది అపాయింట్ చేస్తూ ఉంటారు. అక్కడ 4 మెంబర్స్ జడ్జెస్ ప్యానెల్ అనేది డిసైడ్ చేస్తూ ఉంటారు. అయితే క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఫస్ట్ ఈ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఈ మస్ట్ కంటిన్యూస్లీ వర్క్డ్ యాజ్ ఎ 5 years యాజ్ ఏ జడ్జ్ ఆఫ్ ది హై కోర్ట్ ఆర్ 1 or more courts, ఈ మస్ట్ కంటిన్యూస్లీ వర్క్డ్ యాజ్ ఎ 10 years యాజ్ ఏ అడ్వకేట్ ఆర్ 1 or more హై కోర్ట్స్ ఆర్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో వచ్చేసి 10 years అనేది అడ్వకేట్ కింద అయితే వర్క్ చేయాలి. ఈ 3 క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుందమ్మంటే లేదమ్మా. దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ 4th క్వాలిఫికేషన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మస్ట్ డిస్టింగ్విష్డ్ విత్ ఇన్ ద మైండ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి మైండ్లో వచ్చేసి ఇతను ఆ పర్ఫార్మెన్స్ అంతా కూడా చేయగలరు అనుకున్నప్పుడే మనకు వచ్చేసి ఇతను వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అపాయింట్ చేసిన వెంటనే మనకి ఏంటమ్మా అంటే ఎవరైతే సీనియర్ ఉంటారో వాళ్ళని అపాయింట్ చేసిన వెంటనే ఫస్ట్ ఆఫీస్లోకి వచ్చిన వెంటనే ఓత్ సెరమనీ అంటారు. ఓత్ అంటే ప్రమాణ స్వీకారం. ద CJI ఓత్ ఈస్ టేకెన్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎవరు తీసుకుంటారమ్మా అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు వచ్చేసి ద CJI ఓత్ అనేది తీసుకుంటూ ఉంటారు. అండ్ శాలరీస్ వచ్చేసి ద CJI ఆఫ్ శాలరీ ఈజ్ 2,80,000 పర్ మంత్ అనేది వచ్చేసి వీళ్ళకి శాలరీ అనేది గెటెన్ అవుతూ ఉంటుంది. అదే అదర్ జడ్జెస్ యొక్క శాలరీస్ ఎంతమ్మా అంటే 2,50,000 వచ్చేసి అదర్ జడ్జెస్ శాలరీ అయితే తీసుకుంటూ ఉంటారు. 2,50,000 వచ్చేసి అదర్ జడ్జెస్ శాలరీస్ అయితే వాళ్ళైతే అటెండ్ చేస్తూ ఉంటారు. 2,50,000 వచ్చేసి అదర్ జడ్జెస్ శాలరీస్ అనేది రిసీవ్ చేసుకుంటారు. ద CJI ఎంతమ్మా అంటే 2,80,000 అనేది పర్ మంత్ అనేది శాలరీ విత్డ్రా చేస్తూ ఉంటుంది. అండ్ CJIకి వచ్చేసి కొన్ని పవర్స్ అండ్ ఫంక్షన్స్ అనేవి మెన్షన్ చేశారు. ఎలాంటి పవర్స్ అండ్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయమ్మంటే ద CJI ద సుప్రీం కోర్ట్ వి కాల్డ్ ఇట్ యాజ్ అన్ కస్టోడియన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది సిటిజన్. ఏదైతే సుప్రీం కోర్ట్ అనేది ఉందో సిటిజన్స్ యొక్క ఫండమెంటల్ రైట్స్ అన్నిటి కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. ద సుప్రీం కోర్ట్ వి కాల్డ్ ఇట్ యాజ్ అన్ CJI వి కాల్డ్ ఇట్ యాజ్ అన్ custodian of fundamental rights of the citizens. The CJI is also called it as an ultimate interpreter of the constitution. ఏదైనా కాన్స్టిట్యూషన్లో మనకి ఏదైనా అటు ఇటు అనిపించినా లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డ్రాబ్యాక్స్ ఉన్నా కానీ అల్టిమేట్గా ఇంటర్ప్రిటేషన్ వాడిక్ చేసే పవర్ ఎవరికి ఇచ్చారమ్మా అంటే సుప్రీం కోర్ట్. దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ CJIకి అనేది ఇచ్చారు. ద CJI వర్క్డ్ యాజ్ ఏ టెంపరరీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ది సర్టైన్ కండిషన్స్. ద CJI వర్క్స్ యాజ్ ఏ టెంపరరీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎవరైనా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎవరు లేకపోతే ఆ టైంలో వచ్చేసి CJI గారిని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారిని వచ్చేసి టెంపరరీ బేసెస్తో అయితే వర్క్ చేయిస్తూ ఉంటారు. అయితే ఈ సుప్రీం కోర్ట్ అనే దానికి కొన్ని పవర్స్ అనేవి ఉన్నాయి. ఎలాంటి పవర్స్ అమ్మా అంటే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండర్ ఆర్టికల్ 131 ఆఫ్ Indian Constitution is says that ఏంటమ్మా అంటే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. అండర్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ద డిస్ప్యూట్స్ బిట్వీన్ ది one or more states or the disputes between the union government or another states, the disputes between the central government and 2 or more states. ఏవైతే స్టేట్స్ కానీ రాష్ట్రాలకి సెంటర్కి గొడవలు ఉన్నా రాష్ట్రాల మధ్య ఏవైతే గొడవలు ఉంటాయో అవన్నీ కూడా ఎవరు సాల్వ్ చేస్తారమ్మా అంటే దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ సుప్రీం కోర్ట్ అండర్ ది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. ఏవైతే స్టేట్స్ మధ్య విభేదాలు ఉంటాయో ఆ విభేదాలన్నీ కూడా ఎవరు సాల్వ్ చేస్తారమ్మా అంటే సుప్రీం కోర్ట్ అండర్ ది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. అండర్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్లో వచ్చేసి మనకు సుప్రీం కోర్ట్ అనేది సాల్వ్ చేస్తూ ఉంటుంది. అండ్ సుప్రీంకోర్టులో ఏవైతే జడ్జిమెంట్స్ అనేవి పబ్లిష్ చేస్తూ ఉంటారో ఆ జడ్జిమెంట్స్ అన్నీ కూడా ఒక రికార్డులో మెయింటైన్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటారు. దాన్ని ఏమంటాం అంటే కోర్ట్ ఆఫ్ రికార్డ్. అండర్ ఆర్టికల్ 141 of Indian Constitution it says that the Supreme Court will maintain the court of record. ఆల్రెడీ మనకి డిస్ట్రిక్ట్ కోర్టులో కానీ హైకోర్టులో తీసుకుంటే డిస్ట్రిక్ట్ కోర్టులో వచ్చేసి రికార్డ్ అసిస్టెంట్ అండ్ సీనియర్ రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ కోర్ట్ ఆఫ్ రికార్డ్ ఏం చేస్తారమ్మా అంటే ఏదైతే సుప్రీంకోర్టులో జడ్జిమెంట్స్ అనేవి పాస్ చేస్తూ ఉంటారో అవంతా కూడా ఒక రికార్డులో అయితే ప్లేస్ చేస్తూ ఉంటారు. దాన్ని వచ్చేసి కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ తీసుకుంటే ఆర్టికల్ 143 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్లో వచ్చి ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా
కెన్ టేక్ సజెషన్స్ ఫ్రమ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి సజెషన్స్ అనేవి తీసుకోవచ్చు. ఎవరమ్మా అంటే ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ టేక్ అడ్వైజెస్ ఫ్రమ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ 143 బేస్ చేసుకొని మనకి సుప్రీం కోర్ట్ దగ్గర నుంచి సజెషన్స్ అనేవి తీసుకోవచ్చు. దోస్ సజెషన్స్ ఆర్ నాట్ బైండెడ్ టు ఫర్ ది ప్రెసిడెంట్ టు ఫాలో ది దోస్ సజెషన్స్. ప్రెసిడెంట్ గారికి వచ్చేసి ఫాలో అవ్వచ్చు లేదంటే అవ్వకపోవచ్చు అదనే చెప్పారు. అండ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్ రిలేటింగ్ టు ది సుప్రీం కోర్ట్ దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ ఆర్టికల్ 33. Article 33 we called it as an constitutional remedies for the protection of our fundamental rights. The Supreme Court or High Court will publish the writs. Supreme Court or High Court will publish the writs for the protection of our fundamental rights. In Indian Constitution, how many types of writs are they mentioned? That is called it as an 5 type of writs are mentioned. Habeas corpus, mandamus, certiorari, quo warranto and prohibition. 1, 2, 3, 4, 5. Habeas corpus, mandamus, certiorari, quo warranto and prohibition. These are the writs published by the Supreme Court or High Court, Supreme Court or High Court for the protection of our fundamental rights. మనకున్న ప్రాథమిక హక్కులు ఎప్పుడైతే భంగం కలుగుతాయో వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసము సుప్రీం కోర్టు కానీ హైకోర్టు కానీ రిట్స్ అనేవి పబ్లిష్ చేస్తూ ఉంటాయి. ఇన్ కేస్ వెన్ ఎవర్ వైలేషన్ ఆఫ్ యువర్ ఫండమెంటల్ రైట్స్, ఎప్పుడైతే మన ప్రాథమిక హక్కులు అనేది భంగం కలుగుతాయో యూ కెన్ డైరెక్ట్లీ అప్రోచెస్ టు ది అపెక్స్ కోర్ట్ దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ సుప్రీం కోర్ట్. ఇన్ కేస్ ఆఫ్ వైలేషన్ ఆఫ్ యువర్ ఫండమెంటల్ రైట్స్ యూ కెన్ డైరెక్ట్లీ అప్రోచెస్ టు ది సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్టుకి కూడా వెళ్ళొచ్చమ్మా. బేస్డ్ ఆన్ ఏ ఆర్టికల్ అమ్మ అంటే ఆర్టికల్ 32 of Indian Constitution is guarantees that in case of violation of your fundamental rights you can directly approach us to the Supreme Court. Rights are mentioned in the Indian Constitution that is called it as an 5 type of writs are mentioned. These are the powers and functions of the సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఆర్ సుప్రీం కోర్ట్లో తీసుకుంటే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మనకు వచ్చేసి ఇంపార్టెంట్ పవర్స్ అనుకోవచ్చు, ఇంపార్టెంట్ స్టాటిక్ అనుకోవచ్చు. హియర్ వీ డు నాట్ కవరింగ్ ది ఎంటైర్ పాలిటీ బట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనేవి మనం కవర్ చేస్తూ ఉన్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి 49th CJA we called it as an UU Lalit. Here are the some of the important bits which was frequently asked in the all the competitive examination and we asked in the AP or district court examination. AP high court లో కానీ అదర్ హై కోర్ట్ ఎగ్జామినేషన్స్లో కానీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఒకసారి సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హోల్డ్స్ ది ఆఫీస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ టిల్. ఎవరైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్టులో ఉంటారో వాళ్ళ ఆఫీస్ అనేది ఎప్పుడు దాకా హోల్డ్ చేస్తారమ్మా అంటే ఫస్ట్ ఆప్షన్ టిల్ he attains the age of 65 years and he attains the age of 62 years till he attains the age of 65 years or 5 years, a tenure which is as early as, and he attains the age of 62 years or 3 years, a tenure of the whichever is early. అయితే ఇక్కడ ఆప్షన్స్ అనేవి 4 ఆప్షన్స్ అనేవి మెన్షన్ చేశారు. ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద టెన్యూర్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఈస్ నాట్ మెన్షన్డ్. ద టెన్యూర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఆర్ నాట్ మెన్షన్డ్. హీ విల్ కంటిన్యూ హిస్ పోస్ట్ ఫ్రమ్ ది అప్ టు అటైనింగ్ ఆఫ్ 65 years. ఎప్పటి వరకు కంటిన్యూ అవుతారమ్మా అంటే 65 years వరకు కూడా వచ్చేంత వరకు కూడా కంటిన్యూ అవుతూ ఉంటారు. ద మ్యాక్సిమం ఏజ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ జడ్జెస్ అనేవి ఎక్కడ టెన్యూర్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. అలానే మినిమం ఏజ్ కూడా మెన్షన్ చేయలేదు. హీ విల్ కంటిన్యూ హిస్ పోస్ట్ ఫ్రమ్ ది అప్ టు అటైనింగ్ ఆఫ్ 65 years. 65 years వచ్చేంత వరకు కూడా వాళ్ళు ఆఫీస్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. అండ్ నెక్స్ట్, the judge of Supreme Court of India submits his resignation in case CJA వాళ్ళు వచ్చేసి రిజిగ్నేషన్ చేయడానికి వాళ్ళు వచ్చేసి ఆ రిజిగ్నేషన్ లెటర్ అనేది ఎవరికి ఇస్తారు అని అడుగుతుంది. ద స్పీకర్ ఆఫ్ లోక్సభ, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ కాల్డ్ నెక్స్ట్ వచ్చేసి లా మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. ఆన్సర్ ఏంటమ్మా అంటే దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ అపాయింట్ ది CJA ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది కొలిజియన్ సిస్టమ్ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. వీళ్ళతో కన్సల్ట్ అయ్యాక ఏం చేస్తారమ్మా అంటే ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ అపాయింట్ ది CJA. ఎవరు అపాయింట్ చేస్తున్నారమ్మా అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు అపాయింట్ చేస్తున్నారు. ఎవరికి రెసిగ్నేషన్ ఇస్తారమ్మా అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వచ్చేసి ఫైనల్గా రెసిగ్నేషన్ అనేది సబ్మిట్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్, ద జస్టిస్ H.J. Kania was the first Chief Justice from the Indian soil who was the first ever Chief Justice of India served the office before the independence.
అయితే మనకి ఇండిపెండెన్స్ వచ్చాక ఫస్ట్ సీజే ఎవరమ్మా అంటే హెచ్జే కాన్యా గారు అయితే సర్వ్ చేశారు. అయితే బిఫోర్ ఇండిపెండెన్స్ వచ్చేసి మనకి ఎవరమ్మా అంటే చీఫ్ జస్టిస్ ఎవరంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం. దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ ఫెడరల్ కోర్ట్. ఫెడరల్ కోర్టుకి వచ్చేసి చీఫ్ జస్టిస్ ఎవరమ్మా అంటే సార్ ఇద్రైస్ వాయర్ గారు వచ్చేసి మనకు వచ్చేసి ఫస్ట్ సీజీఏ ఫర్ ది ఫెడరల్ కోర్ట్ ఆర్ ఆల్ ఇండియా కోర్టుకి అనేది వర్కౌట్ చేయడం అయితే అది సర్వ్ చేయడం అయితే జరిగింది. ఆఫ్టర్ ది గెటింగ్ ఆఫ్ ఇండిపెండెన్స్ తర్వాత ఎవరమ్మా అంటే హెచ్జే కాన్యా ఇస్ వర్క్డ్ యాజ్ ఎ ఫస్ట్ సీజీ ఆఫ్ ఇండియా. ఆన్సర్ వచ్చేసి ఏంటమ్మా అంటే దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ సెకండ్. అండ్ నెక్స్ట్, who was the first woman judge of the Supreme Court? Who was the first woman judge of the Supreme Court? That is called it as రంజన్ దేశాయ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాతిమా బీబీ అండ్ సుజాత మనోహర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సుధా మిశ్రా. ఆన్సర్ ఏంటమ్మా అంటే దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ ఫాతిమా బీబీ. ఫాతిమా బీబీ వాజ్ ది ఫస్ట్ సుప్రీం కోర్ట్ జడ్జ్. ఉమెన్ కేటగిరీలో తీసుకుంటే ఫస్ట్ ఉమెన్ సుప్రీం కోర్ట్ జడ్జ్ ఎవరమ్మా అంటే ఫాతిమా బీబీ. ఇక్కడ ఇంకో క్లారిఫికేషన్ అమ్మా, మనకు వచ్చే సుప్రీంకోర్టులో సిజేఐ ప్లస్ అదర్ జడ్జెస్ అనేవాళ్ళు ఉంటారు. ఈ అదర్ జడ్జెస్లో వచ్చేసి ఫస్ట్ ఉమెన్ ఎవరమ్మా అంటే ఫాతిమా బీబీ. ఫాతిమా బీబీ గారు వచ్చేసి ఫస్ట్ ఉమెన్ కింద వర్క్ చేయడం అయితే జరిగింది. అయితే ఫస్ట్ ఉమెన్ ఆఫ్ సీజే అంటే ఇంతవరకు ఎవరు లేరమ్మా, నో. ఆన్సర్ అయితే హూ వాజ్ ఏ ఫస్ట్ సీజీఐ ఉమెన్ సీజీఐ అంటే ఎవరమ్మా అంటే ఆన్సర్ అనేది నన్ను. కన్ఫామ్గా ఈ బిట్ అనేది అడగడానికి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ అదర్ జడ్జెస్లో తీసుకుంటే సుప్రీంకోర్టు జడ్జే అమ్మ, సీజీఐ అయితే కాదు. ఇప్పటివరకు సీజీఎస్లో తీసుకుంటే ఎవరు కూడా వర్క్ చేయలేదు. ఓకేనా, ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఆఫ్ ది సుప్రీంకోర్టు ఎవరమ్మా అంటే ఫాతిమా బీబీ. హూ వాజ్ ది ఫస్ట్ ఉమెన్ సీజీఐ ఆఫ్ ఇండియా అంటే ఆన్సర్ ఏంటమ్మా అంటే నన్ను. ఇంతవరకు ఎవరు ఉమెన్ కేటగిరీలో అయితే సర్వ్ చేయలేదు. And next, which of the following statements are correct? Kamal Narayan Singh was the longest serving Chief Justice of India. First statement. And second statement వచ్చేసి YV Chandrachud was the shortest serving Chief Justice of India. And third statement వచ్చేసి ఏంటంటే the Chief Justice of India is appointed by the President of India. The Chief Justice of India can hold his office up to the age of 65 years. Which among the following statements are correct? ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏంటంటే ఏది కరెక్ట్ అనేది పికప్ చేసుకోండి. కమల్ నారాయణ్ సింగ్ ఇస్ సర్వ్డ్ యాజ్ ఏ షార్టెస్ట్ అమ్మ. ఇక్కడ లాంగెస్ట్ అన్నాడు కాబట్టి రాంగ్ ఆన్సర్ అమ్మ. షార్టెస్ట్ సర్వింగ్ ఎంతమ్మా అంటే ఈయన వచ్చేసి జస్ట్ వచ్చేసి 17 days అనేది కంటిన్యూ చేశారు. అండ్ వైవి చంద్రచూడ్ వచ్చేసి లాంగెస్ట్ అమ్మ. ఇక్కడ ఏమన్నాడు షార్టెస్ట్ అన్నాడు, అంటే పైది కిందది పైకి అనేది ఇచ్చారు. ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇస్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. The Chief Justice of India can be hold his office from the up to 65 years. 65 years వరకు కూడా హోల్డ్ చేస్తా అన్నారు. అయితే మనకి ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అని వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ ఉన్నాయన్నీ కూడా క్యాన్సిల్ చేసుకున్నాం. ఆప్షన్ 1 కానీ ఎట్ ద సేమ్ టైం 1 ఉన్నాయని క్యాన్సిల్ చేసుకుంటే మనకి 2 స్టేట్మెంట్స్ అనేది 2 ఆప్షన్స్ అనేది రాంగ్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగ్ అని తెలిసింది కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఉన్నాయన్నీ కూడా క్యాన్సిల్ చేసుకుంటాం. అండ్ రిమైనింగ్ ఏంటమ్మా అంటే థర్డ్ స్టేట్మెంట్ అనేది మిగిలింది. ఎప్పుడైనా మీకు ఆన్సర్ తెలియకపోతే ఎలిమినేషన్ టెక్నిక్స్ అనేవి యూజ్ చేయండి. ఎలిమినేషన్ టెక్నిక్స్ వల్లే మీకు బెస్ట్, అంటే మనకు ఆన్సర్ తెలియకపోయినా కానీ మనం అటెంప్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటమ్మా అంటే హైకోర్టులో వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు, అది కూడా ఒక అడ్వాంటేజ్. బట్ ఫాలో ది ఎలిమినేషన్ టెక్నిక్స్ అనేది యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఆప్షన్ ఏంటమ్మా అంటే ఆప్షన్ 3. అయితే ఇది వచ్చేసి దిస్ ఈజ్ అబౌట్ ది సుప్రీంకోర్టు గురించి వచ్చేసి ఫస్ట్ జడ్జ్ ఎవరు అండ్ ఎట్ ద సేమ్ టైం లాంగెస్ట్ అండ్ షార్టెస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి చూసాం. సుప్రీంకోర్టు వచ్చేసి ఏ ఆర్టికల్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి అమ్మ అంటే ఆర్టికల్ మనకు వచ్చేసి 124 to 147 ఇస్ మెయిన్లీ డిస్కస్ అబౌట్ ది సుప్రీంకోర్టు. అయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆర్ రిలేటింగ్ టు ది సుప్రీంకోర్టు అనేది కూడా అడగడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఎప్పుడైనా సరే మనకి ఆర్టికల్స్ అనేది ఆ బ్రాకెట్ అనేది నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనమ్మా, దిస్ ఈజ్ అబౌట్ ది today's topic that is called it as an Supreme Court. We will meet on the next class that is called it as another important topic. Okay, thank you.
ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్.